యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అత్తయ్య, ఈ ఇంటి పరువు ప్రతిష్టలు ఈ 4 గోడలు దాటి బయటకు వెళ్ళకూడదని నేను ఈ ఇంటి గడపలో అడుగుపెట్టిన క్షణంలోనే నిర్ణయించుకున్నాను. ఈ బాధ్యత నాలో ప్రాణం పోయే చివరి క్షణం వరకు ఊపిరితోనే ఉంటుంది. ఇంతవరకు ఈ స్మైలీ వల్ల నాకు జరిగిన నష్టాన్ని కూడా అందుకే భరిస్తూ వచ్చాను. ఇంకా భరించే ఓపిక, ఉద్దేశం కూడా నాకు లేవు. కానీ ఇన్నాళ్ళు ఇలాంటి దానితోనా నేను జీవితాన్ని పంచుకుంది అని ఆనంద్ గారు బాధపడకుండా ఒక చెడు వదిలిపోయింది అన్న తృప్తి ఆయనకి మిగిలేలా ఏవన్నీ గడప దాటిస్తాను. విరాజ్, విరాజ్, ఆనంద్ పిలుస్తున్నాడు. ఇక అనవసరమైన మనుషులు ఈ ఇంట్లో ఉండరని వాడితో చెప్పండి. ఎలా చెప్తారో అలాగే చెప్పండి. నీకిచ్చిన అవకాశాన్ని నువ్వు వాడుకుంటే నీ జీవితం ఎంతో బాగుండేది. కానీ చేతులారా ఈ పరిస్థితి తెచ్చుకున్నావు. ఇప్పటికైనా వాస్తవం అర్థమైందా? తప్పుని అబద్ధం కప్పించగలదేమో కానీ ఎప్పటికీ కరెక్ట్ చేయలేదు. కానీ ఏదో ఒక రోజు నీలా తలదించుకునే పరిస్థితిని తప్పక తీసుకొస్తుంది. పద చిత్ర. నువ్వే చెప్పరా? లేదు, నువ్వే చెప్పు బామ్మ. చెప్పు, నువ్వే చెప్పు. ఏంటి ఆనంద్, ఏంటో పిలిచినట్టున్నావు? అవునత్తయ్య, పిలిచిన విషయం ఏంటో నేను కాదు, బామ్మ చెప్తుంది. ఏంటమ్మా అది? రేపు చిన్నోడు పుట్టినరోజు కదా. ఈ సంతోషకరమైన సమయంలో మరో సంతోషాన్ని కూడా వీడికి బహుమతిగా ఇస్తున్నాం. అమ్మా, ఈ ఊరించడాలు ఆపి ఉన్న విషయం ఏంటో చెప్పు. ప్రతీది సాగదీస్తున్నావు. నీకన్నీ అలాగే అనిపిస్తాయి లేవే. ఇప్పుడు నీ పరిస్థితి అలాగే ఉంది కదా మరి. అమ్మా చైత్ర, ఒరే చిన్నోడా, ఇన్ని రోజులు ఈ ఇంటికి ఏదో దరిద్రం పట్టుకోవడం వల్ల కలిసి ఉండాల్సిన మిమ్మల్ని వేరుగా ఉంచి బాధ పెట్టాల్సి వచ్చింది. అందుకే ఆ తప్పుని మేమే స్వయంగా చెరిపేసుకొని మీ ఇద్దరూ మళ్ళీ ఒకటవ్వాలని కోరుకుంటున్నాం. దాన్ని ఇలా మాటలతో చెప్పడం కాకుండా రేపు మీరు హనీమూన్ వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసేశాం. చాలా మంచి పని చేశారు అత్తయ్య గారు. ఏమే మనవరాలా, సంతోషమేనా? ఇలా సిగ్గుపడ్డం కాదు, నెల తిరగకుండానే నెల తప్పాలి, సంవత్సరం తిరగకుండానే ఇంటికి వారసుడినివ్వాలి. ఇలా సిగ్గుపడుతూ కాలయాపన చేస్తే ఊరుకునేది లేదు. ఏమనుకున్నావో? వీళ్ళు మామూలుగానే ఊరుకోలేదంటే ఇక హనీమూన్లో ఎలా ఊరుకుంటారో. అలాగే మీ ఒక్క జంటే కాదు, రేపు పెద్దోడు స్మైలీ కూడా హనీమూన్ వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. అత్తయ్య గారు, ఆనంద్ స్మైలీ కూడానా? అవును గోమతి, పెళ్ళైనప్పటి నుంచి పెద్దోడు స్మైలీ కూడా ఎక్కడికి వెళ్ళలేదు కదా. పనిలో పని.
2 జంటలు ఒకేసారి వెళ్ళినట్టుంటుంది. ఇది కదా వీళ్ళకి ట్విస్ట్ అంటే, నన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టడమా? ఇప్పుడు ఈ అవకాశాన్ని ఎలా వాడుకుంటానో చూడండి. పర్లేదే, పిచ్చి నిర్ణయాలతో పాటు మంచి నిర్ణయం కూడా తీసుకున్నారు. అంటే ఏంటే, స్మైలీ ఆనంద్ హనీమూన్కి వెళ్ళడం మంచి నిర్ణయం కాదనా నీ ఉద్దేశం? ఓహో, నీకలా అర్థమైందా? అంతా నా కర్మ. స్మైలీ, మీ పిన్ని మాటలు ఏం పట్టించుకోకు. అదంతే గాని చూడమ్మా, మీరు కూడా మర్చిపోవద్దు, సంవత్సరం తిరిగేలోపు వారసుడు మన ఇంట్లో అడుగు పెట్టాలి. విరాజ్, నీ హనీమూన్ నీకిష్టమైన ప్లేస్ కులు మనాలిలో ఫిక్స్ చేసాం. టికెట్స్, రూమ్, ఎవ్రీథింగ్ బుక్ అయిపోయాయి. 15 days ట్రిప్, ఫుల్ ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఓకే అన్నయ్య. సరే అయితే మీ బర్త్డేకి సంబంధించిన ఏర్పాట్లన్నీ చూసుకోవాలి. మీరు లగేజ్ అంతా ప్యాక్ చేసుకోండి, నాకు పనుంది. ఆగు. హనీమూను, ఆనంద్తో జీవితం అని పిచ్చి కలలు కంటున్నావేమో. అవన్నీ కలలే అని గుర్తుంచుకో. నా కొడుకు పక్కన నిలబడ్డానికి కూడా నీకు అర్హత లేదు. హనీమూన్ పేరుతో పిచ్చి వేషాలు వెయ్యాలనుకుంటే మాత్రం నేనూరుకోను. నిలువున చీరేస్తాను. విన్నావుగా అత్తయ్య గారు చెప్పింది. నీకు నువ్వుగానే ఈ ట్రిప్పులో నుంచి మర్యాదగా తప్పుకో. కాదని తప్పు చేశావో తర్వాత జరిగేది మరోలా ఉంటుంది. జాగ్రత్త. పదండి అత్తయ్య గారు. నిన్నటి వరకు నా పక్కనున్న అత్తయ్య ఇప్పుడు నీ పక్కకొచ్చింది. సో రెచ్చిపోతున్నావు. ఈ ఒక్కసారి నేను గెలవగలిగితే ఆ తరువాత నన్ను ఇంటి నుంచి కదపటం అంత ఈజీ కాదు. ఎలాగైనా ఆనంద్ గారితో కలిసి హనీమూన్కి వెళ్ళాలి. చైత్ర ఆలోచనల్ని దెబ్బతీయాలి. హలో శ్రీవారు. ఏవండో శ్రీవారు, ఏంటి కళల్లోనే కల్లోలం సృష్టిస్తున్నారా? ఇదంతా కళ అనుకున్నా. అంత రొమాంటిక్ సీన్ అంత ఈజీగా ఎలా వర్కౌట్ అయిందా అని. కన్నయ్య, అంతే కదా, ఇన్ని రోజులు అన్ని అడ్డుగోడలు, ముద్దు కూడా 66 హద్దులు. ఇప్పుడు హద్దులు చెరిగిపోయి కౌగిలి ద్వారాలు తెరుచుకున్నా ఇంకా తమరి మనసు ద్వారాలు మాత్రం తెరుచుకోలేదు. అందుకే కనీసం కల్లో అయినా నా కలని నిజం చేసుకుందామని కలలు కంటున్నాను. కానీ ఏం చేద్దాం, దాన్ని కూడా కాల రాసేసావు. ఇంతకీ ఇది ఆకలేనా? ఆకలే, ఎంతకి తీరని ఆకలి. అయ్యో నా బుజ్జి కన్నయ్య, ఆకలి తీర్చాలని నాకు మాత్రం లేదా? అయినా ఎదురు చూసిన సమయం రానే వచ్చింది కదా. ఇలా వచ్చిన సమయాన్ని కూడా వృధా చేస్తూ ఉంటే
సమయం వచ్చిందని ఎలా అనుకోను? శ్రీవారు, హ్మ్. మనిద్దరి అందమైన జీవితంలో పొందిన ప్రతి మధురమైన కదలికల్లో అతి మధురమైన క్షణంగా శాశ్వతంగా నిలిచిపోయే వేడుక మనిద్దరి సంగమం. ఆ సంగమం మన జీవితంలోనే మరో జన్మతో సమానం. ఆ తెయ్యని వేడుకను ఇలా సాదాసీదాగా జరుపుకోవడం ఏంటి కన్నయ్య? హనీమూన్ అనే పదానికి అణువంత లోటు కూడా కలగకుండా అంబరాన్ని తాకే ఆనందంతో జరుపుకుందాం. హా, అంతా హనీమూన్లోనే అంటావు. అంతే. అప్పటి వరకు మూడ్ని తీసి లాక్కర్లో పెట్టి మూడంకె వేసి పడుకోవాలి, అంతేగా? అర్థం చేసుకునే మొగుడు దొరికాడు. నాకు మాత్రం అర్థం చేసుకోని పెళ్ళాం దొరికింది. అర్థం చేసుకోవడానికి మరికొంత సమయం పడుతుంది శ్రీవారు. ఆ సమయం గడిచిన మరుక్షణం మీకే అర్థమవుతుంది ఎన్ని రోజుల విరహం ఇంత విలువైనదా అని. సో ఇప్పుడు తమరి గదిలోకి వెళ్ళి హాయిగా నిద్రపోండి. పెళ్ళాం నా మీద తనకు అసలు ప్రేమే లేదు. హ్యాపీ బర్త్డే మై డియర్ హస్బెండ్. నా జీవితానికి పుట్టినరోజు, నా గమనం, నా మననం, నా ప్రాణానికి సమస్తమైన నా ఊపిరి పోసుకున్న దివ్యమైన రోజు. నా కన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షలు. నీ జీవితంలో నీకు అత్యంత ఇష్టమైనది మ్యూజిక్. ఆ మ్యూజిక్ ఎప్పటికీ నా ప్రేమకి ప్రతిరూపంగా ప్రతి క్షణం నీతో సాగిపోవాలని నా హృదయం ఆకాంక్షిస్తుంది. ఆ సంగీత స్వరాలను ఆస్వాదిస్తూ
నీపై ఉన్న ఇష్టాన్ని ఎలా చెప్పను? ఎంత చెప్పినా ఎలా చెప్పినా నాకు మాటలు సరిపోవేమో అనిపిస్తుంది. అందుకే ఇలా చెప్తున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మై డియర్ రాక్ స్టార్. ఏది ఏమైనా చిన్నోడేం కాదురా పెద్దోడా. వాడికున్న క్రేజే క్రేజ్. చూడు, ఏదో పూల తోటలో ఉన్నట్టు పూల బుకేలు వస్తూనే ఉన్నాయి. అదే మనం బర్త్డే చేసుకుంటే మన ఇంట్లో వాళ్ళు, ఆఫీస్ స్టాఫ్ హ్యాపీ బర్త్డే అంటూ ఫోన్లో పూల గుత్తులు పంపిస్తారు. ఇలా గుర్తుండిపోయే సెలబ్రేషన్స్ మనం చేసుకోగలమా? ఇదంతా చిన్నోడు అదృష్టం రా. మరి అదే కదా బామ్మ, సెలబ్రిటీ స్టేటస్ అంటే అది అందరికీ రాదు. దాన్ని అందుకోవటం అంత ఈజీ కూడా కాదు. ఒక వ్యక్తికి అన్ని చప్పట్లు, అంతమంది అభిమానులు, గుర్తింపు కేవలం అదృష్టం వల్ల రాదమ్మా. దాని వెనక ఎంత స్ట్రగుల్ ఉంటుందో పోరాడి ఆ స్థాయిని సాధించిన వాడికే తెలుస్తుంది. నా తమ్ముడి స్ట్రగుల్ నాకు తెలుసు కదా బామ్మ. రాక్ స్టార్ అవ్వడానికి వాడెంత హార్డ్ వర్క్ చేశాడు. గ్రేట్ కదా. చాలా మంది డబ్బుల్లో పుట్టి బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ అనుకుంటారు. కానీ నా తమ్ముడు బోర్న్ విత్ గోల్డ్ హార్ట్. ఆ గోల్డ్ హార్ట్కి డైమండ్ అలంకరణ లాంటి భార్య చైత్ర. అది అదృష్టం. అవునరా పెద్దోడా, చాలా చక్కగా చెప్పావు. ఎన్నాళ్ళైందిరా మనందరం ఇంత సంతోషంగా ఉండి. అదిగో చిన్నోడు వచ్చేసాడు. చిన్నోడా, పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. థ్యాంక్ యూ బేబీ. దీర్ఘాయుష్మాన్ భవ. పిల్ల పాపలతో కలకాలం చల్లగా ఉండండి. విరాజ్, మై డియర్ బ్రదర్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ అన్నయ్య. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ మామ్. ఆశీర్వదించండి అత్తయ్య. చల్లగా ఉండు నాన్న. దీర్ఘ సుమంగళి భవ. విరాజ్, అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయి ఒక గ్రేట్ మూమెంట్ని నీ బర్త్డే రోజు సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉందిరా. ఈ బర్త్డే నీ లైఫ్లోనే ఒక మెమరబుల్ డేరా. అవునన్నయ్య, 1000% ఇదొక మెమరబుల్ డే. గాడ్ ఈస్ గ్రేట్. విరాజ్, ఇక్కడ మేం మాత్రమే విష్ చేయడం కాదు, చూడు నీ ఫ్యాన్స్, నీ వెల్ విషర్స్ ఎంతమంది ఎన్ని బొకేలు పంపించారు. వావ్, ఫీలింగ్ సో హ్యాపీ. మీ ఫ్యాన్స్ చాలా గ్రేట్ రా విరాజ్. ఏంటి శ్రీవారు, చూస్తుంటే నీ ఫ్యాన్స్ నాకే పోటీ వచ్చేలా ఉన్నారు. చూడు, బలూన్స్ మీద ఎన్నెన్ని ప్రేమ రాతలు రాశారు.
ఆగు, నేనే చదువుతాను. ఏమే మనోరాలా, రాత్రి నుంచి ఏదోలా నా మనవడికి శుభాకాంక్షలు తెలుపుతూనే ఉన్నావు కదా, ఇప్పుడు వాళ్ళ శుభాకాంక్షలు కూడా నీ నోటితోనే చెప్తానంటావు. అర్థమైందిలే.